హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లతాస్ వరల్డ్. ఈరోజు మామిడికాయ పచ్చడి చూపించబోతున్నానండి. మామిడికాయలని మంచిగా వాష్ చేసుకొని తుడుచుకొని గాలి కారబెట్టుకొని ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. నాకైతే దీంతో 6 కప్పులు అయినాయండి ఈ డబ్బాతో. తర్వాత 1 టీ గ్లాస్ ఆవాలు, 1 టీ గ్లాసు జీలకర్ర, 1/2 టీ గ్లాస్ మెంతులండి ఫ్రై చేసుకొని చల్లారబెట్టుకొని మిక్సీ పట్టి ఉంచుకోవాలి. తర్వాత ఆవాలండి, ఈ డబ్బాతో ముక్కలు ఎన్ని ఉన్నాయో 1.5 తీసుకోవాలండి. ఆవాల పొడి 1 వేసాను. ఇప్పుడు జీలకర్ర మెంతులు వేయించుకున్నాం కదా, ఆ పొడి హాఫ్ అయిందండి, అది కూడా వేసేసుకోవాలి. మొత్తం 1.5 లెక్క. తర్వాత కారం పొడి అండి 1.5 వేసుకోవాలి. సాల్ట్, కల్లుప్పు అండి ఎండకు పెట్టుకొని మిక్సీ చేసుకున్నాను, 1 దాకా వేసాను. తర్వాత అన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలి. కొంచెం పసుపు అండి హాఫ్ టీ గ్లాస్ వేసాను. తర్వాత అన్నీ కలుపుకోవాలి. వెల్లుల్లి రెమ్మలండి 1 గుప్పెడు వేసాను. 1 కప్పు శనగలండి, పచ్చి శనగలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత తాలింపు పెట్టుకోవాలి. 2 కిలోల వరకు ఆయిల్ వేసానండి. ఆయిల్ కాగిన తర్వాత 1 గుప్పెడు ఆవాలు చిట్టపట్టమన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కింద దించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 3/4 కేజీ వేసాను. మంచిగా కలుపుకొని ఉండలు లేకుండా చల్లారే వరకు అట్లా కలుపుతూనే ఉండాలి. తర్వాత చల్లారిన తర్వాత ఈ కారం పొడిలో వేసుకోవాలి. ఆయిల్ అంతా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మామిడికాయ ముక్కల్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. చేత్తోనే మంచిగా కలుపుకోవాలండి, ముక్కలకు మంచిగా కారం పొడి పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. అంతేనండి, ఈజీ ప్రాసెస్ అండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఒకసారి ట్రై చేసి చూడండి. Thank you for watching.